ప్రార్థన చేసుకుందామండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, ఏలాది వందనాలు ప్రవ్వా. నాయన ఈరోజుగా బిడ్డల గురించి ప్రార్థిస్తుండగా ఎవరైతేనైనా ప్రవ్వా శ్రమల్లోని, బాధల్లోని, అప్పుల రుణభారాలతో ఉన్నారో వారిని ఆదరించండి ప్రభ. తీర్చే దేవుడు ప్రభ. అయా నీ కృప తోడించండి అయ్యా. అయా ఇగో బిడ్డలనైనా వివాహాల విషయంలోనైనా తోడుగుండండి ప్రభ. మంచి సంబంధాలకు సిద్ధపరచండి ప్రభు. నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అనేక మంది జాబులు లేక బాధపడుతున్న వారికి జాబుని దయచేయండి ప్రభా. అయా పని పాటల్లో తోడుగుండండి ప్రభా. ప్రతి కుటుంబంలో అయినా ప్రతి అవసరత తీర్చండి ప్రభా. ఇటువంటినైనా ఏ భార్యాభర్తలోనైనా ఏ ఎడబాటులో ఉన్నారో వారికి నాయనా నువ్వే తండ్రి కుదుర్చే దేవుడు ప్రభా. మళ్ళీ ఇద్దరిని కలిపే దేవుడు ప్రభా. ఎవరైతే బిడ్డలు కాలేజీకి వెళ్ళి బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, ప్రీసీట్ ఇవ్వండి ప్రభా. బిడ్డల రాకపోకలను తోడుగుండండి. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా నైనా కాన్వెంట్కి వెళ్తుండగా నీ కాపుతలు దయచేయండి ప్రభా. నీ హస్తం తోడుంచండి బిడ్డలకి. నైనా తెలివిని జ్ఞానం దయచేయండి బిడ్డలకి. వివేకం దయచేయండి ప్రభు. చక్కగా చదువుకుండేది ఎందుకు అయా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆదరించండి ప్రభు. నీ స్తోత్రనైనా నీ భక్తిలోనైనా ప్రతి కుటుంబం నడిచేలా సహాయం చేయండి. నీ రాకడకు ప్రతి మోకాలు వంగాలన్నావు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. అయ్యా నేను నమ్మిన బిడ్డలు అన్నాడు సిగ్గుపడన్నావు ప్రభా. అయా బిడ్డల పట్ల తోడుకుండండి ప్రభా. నీ కృప నీ కాపుదల ప్రతి ఒక్కరికి తండ్రి నాయన దయచేసి నీ కృపతో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్.